దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగముగా యోబు గ్రంథము 11వ అధ్యాయము 13, 14 వచనములను మనము చదువుకుందాము. యోబు గ్రంథము 11వ అధ్యాయము 13, 14 వచనములలో ఇలాగున రాయబడి ఉంది. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఇందువు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రియ దేవుని సంగమ, చదివిన వాక్య భాగం నుండి కొన్ని విషయాలు మనము ఆలోచన చేస్తూ దేవుని వాక్యం చేత మనము మన యొక్క హృదయములను మనము స్థిరపరుచుకుంటూ నిర్దోషమైనటువంటి పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించడానికి మనము ప్రయాసపడదాం. 14వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది. పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దానిని విడిచిన ఎడల అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల. ఈ మాటలు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు పాపము నీ చేతిలో నుండుట చూచి దాన్ని ఏం చేయాలట? విడిచిపెట్టాలి. ఏముంది ఈరోజు మన చేతుల్లో పాపం అని మనం ఆలోచన చేస్తే, ఒకవేళ మనము ఎవరి దగ్గరైనా అన్యాయముగా మనం తీసుకుంటే అది పాపమే. ఇంకా మనం ఆలోచన చేస్తే ప్రియమైన వారలారా, చేతుల్లోనికి పాపం ఎలాగొచ్చింది అని అంటే, ఈరోజు ప్రతి ఒక్కరి దగ్గర కూడా సెల్ ఫోన్ ఉంటుంది కదండి. ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఏముంటుంది? సెల్ ఫోన్. సెల్ ఫోన్ లేని వారు ఎవరు కూడా లేరు. అది మనం మంచి కొరకే ఉపయోగిస్తున్నాం, మంచి కొరకే మనము కొనుక్కున్నాం. కానీ ఆ మంచి కొరకు మనం ఉపయోగించే దాంట్లోనికి ఏమి ప్రవేశించిందని అంటే పాపము ప్రవేశించింది. చాలా వల్గర్గా ఉండేటువంటి సందేశాలన్నీ కూడా ఆ యొక్క సెల్ ఫోన్లోనికి వచ్చేస్తూ ఉన్నాయి. ఈ కాలంలో మనం చూస్తున్నప్పుడు మరి ముఖ్యంగా యవన బిడ్డలు కావచ్చు, ఆ పైబడిన వారు కావచ్చు, ఈ యొక్క సెల్ ఫోన్ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. మంచిగా ఉపయోగిస్తే తప్పేమీ లేదు. కానీ ఈరోజు ఎక్కువ మెజారిటీ ఆ యొక్క సెల్ ఫోన్తో ఉంటూ మరి చేయకూడనటువంటి పాపములు చేయడానికి ఆ యొక్క మార్గాల్లోనికి వెళ్ళడానికి మన చేతుల్లో ఉన్నటువంటి ఆ యొక్క సెల్ ఫోన్ ఎంతో దోహదపడుతుంది. పాపము మన చేతుల్లోనికి ప్రవేశించింది. ఈరోజు మనం ఎక్కడ చూసినా టిక్ టాక్లు, తర్వాత షేర్ చాట్లు, ఇవేవో రకరకాల యాప్స్, వీటి ద్వారా పరిచయాలు పెంచుకొని అనవసరంగా వీడియోలు చేసి చాలామంది యవన బిడ్డలు నిర్వీర్యం అయిపోయినట్లుగా మనము ప్రతిదినము వార్తల్లో మనము చదువుతూ ఉన్నాం. తద్వారా వారి యొక్క జీవితాలను వారు అంధకారం చేసుకుంటున్నారు. అంత మాత్రమే కాదు, వారి యొక్క కుటుంబాల్లో వారు దుఃఖాన్ని మిగులుస్తూ ఉన్నారు. వారి యొక్క జీవితాన్ని వారు పాడు చేసుకుంటున్నారు. అలాగే కుటుంబాల్లో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారట? దుఃఖాన్ని మిగులుస్తూ ఉన్నారు. చాలా కుటుంబాలు చూసినప్పుడు ఎంతో దుఃఖం. మా అమ్మాయి లేక మా అబ్బాయి అసలు మా మాట వినడం లేదండి, ఎక్కువ సెల్ ఫోన్తోనే ఉంటున్నారండి. నేను చాలా మంది తల్లిదండ్రుల దగ్గర విన్నటువంటి మాటలు ఇవి. చదవమంటే చదవడం లేదట. లేచిన దగ్గర నుండి పండుకునే వరకు ఎక్కువ యొక్క ఫోనుని ఉపయోగిస్తూ ఉన్నారు. ఇందులో మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉంది.
ఒకప్పుడు పాపం ఎక్కడో బయట ఉండేది, కానీ ఇప్పుడు ఈ వాక్యమును మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు పాపము నీ చేతిలో నుండుట చూచి నువ్వు దాన్ని ఏం చేయాలట? విడిచిన ఎడల నువ్వు విడిచిపెట్టాల పాపాన్ని. ఆ పాపమును మనం విడిచిపెట్టకపోతే మనము నిర్దోషముగా మనం ఉండలేము, సంతోషముగా మనం ఉండలేము, ధైర్యముగా మనం ఉండలేము, స్థిరమైనటువంటి ఆధ్యాత్మిక జీవితంలో మనము ఉండలేము. కాబట్టి ఆ చేతుల్లో ఉన్నటువంటి పాపమును మనం ఏం చేయాలట? విడిచిపెట్టాలి. ప్రియ దేవుని సంగమా, ఈరోజు మన ముందు ఒక వ్యక్తిని ఉంచుతాను. ఆయన చేతిలో ఏముందో మనము ఆలోచన చేద్దాం. ఆయన చేతిలో ఏముందో మనము ఆలోచన చేయబోతూ ఉన్నాం. మన చేతిలో ఏముంటున్నాయో మనము ఆలోచన చేద్దాం. ఎవరు అనంటే ప్రియ దేవుని సంఘం, మనందరికీ తెలిసినటువంటి వ్యక్తే మోషే గారి కొరకు మనము ఆలోచన చేయబోతూ ఉన్నాం. మోషే గారి చేతిలో ఏమున్నాయో ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని మనం నేర్చుకుందాం. ఇవే మన చేతుల్లో ఉన్నాయా అని మనము ఆలోచన చేసుకోవలసిన వారిగా కూడా మనం ఉన్నాం. మోషే చేతుల గురించి మనము ఆలోచన చేయబోతూ ఉన్నాం. పాపముని చేతిలో ఉండగా దాన్ని ఏం చేయాలట? విడిచిపెట్టాలి. అయితే మోషే చేతిలోనికి పాపమునే రానియలేదు. మరి ఏముంది ఆయన చేతిలో? దేవునికి అంత విధేయుడిగా, నమ్మకస్తుడిగా, భూమి మీద సాత్వికుడిగా, ఆయనకిష్టుడిగా, అనేక మంది జనములను రక్షించడానికి ఒక రక్షకుడిగా, అలాగే ఫరో వారి యొక్క దేశం అంతటిని కూడా మరి తన యొక్క కార్యముల చేత భయపెట్టినటువంటి గొప్ప వ్యక్తి ఎవరయ్యా అంటే మోషే. అటువంటి మోషే గురించి మనము ఆలోచన చేస్తూ ఆయన చేతిలో ఏమున్నాయో మనము నేర్చుకుందాం. మన చేతిలో అవి ఉండడానికి మనము ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే నిర్గమాకాండము 4వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. నిర్గమాకాండము 4వ అధ్యాయం 20వ వచనంలో రాయబడి ఉంది. మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద నెక్కించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళెను. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయెను. చూడండి, మోషే గారి చేతిలో ఏముంది చెప్పండి? కర్ర ఉంది. మోషే గారి చేతిలో ఒక కర్ర ఉంది. అది ఒక మామూలు కర్ర. తన యొక్క వయసు రీత్యా నడవడానికి ఓతనికి పట్టుకున్నాడేమో. అలాగే ఆయన మందను మేపుతున్న కారణాన ఆ యొక్క మందను మేపడానికి, ఆ గొర్రెలను మేపడానికి ఆ కర్రను ఉపయోగిస్తూ ఉన్నాడు. లేక అందని కొమ్మ ఏదైనా క్రిందకి లాగడానికి, లేకపోతే ఏదైనా జంతువు వాటిపైన దాడి చేయడానికి వచ్చినప్పుడు కొట్టడానికి ఆ యొక్క కర్రను ఆయన ఉపయోగిస్తూ ఉన్నాడు. కానీ ప్రియమైన దేవుని సంఘం, ఇక్కడ రాయబడి ఉంది మోషే అట దేవుని కర్ర అనేటువంటి మాటను మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అది కర్రే, కానీ ఆ కర్ర అనేటువంటి మాట ముందు ఒక మాటను ఉపయోగించాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏమిటి ఆ కర్ర అంటే అది దేవుని యొక్క కర్ర, లేక ఇది వాగ్దానపు కర్ర. ఏ వాగ్దానపు కర్ర ఇది? మనం ఆలోచన చేస్తే 430 సంవత్సరాలు పైబడి ఇశ్రాయేలీయులు ఆ యొక్క ఐగుప్తు దేశంలో వారు పడినటువంటి కష్టాన్ని, వారు పడినటువంటి వేదనను చూసినటువంటి దేవుడు, వారి యొక్క మరణ వినటువంటి దేవుడు ఏమన్నాడంటే, నేను మిమ్మల్ని విమోచిస్తాను, నేను మిమ్మల్ని విడిపిస్తాను అని చెప్పినటువంటి ఆ దేవుడు మోషే అనేటువంటి ఒక రక్షకుని ఏర్పాటు చేశాడు, వాగ్దానం చేశాడు. నేను మిమ్మల్ని విడిపిస్తాను, నేను మిమ్మల్ని సురక్షితమైనటువంటి ప్రాంతాన్ని తీసుకుని వెళతాను, ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను మిమ్మల్ని తీసుకొని వెళతానని వాగ్దానము చేసినటువంటి దేవుడు. ఈ కర్ర మనకి ఎలా కనిపిస్తున్నాయా అనంటే ఇది వాగ్దానపు కర్రగా మనకు కనిపిస్తుంది. ఈ కర్ర చేసినటువంటి కొన్ని కార్యాలు మనం చూద్దామా ప్రియమైన వారులారా? మరలా 4వ అధ్యాయము నిర్గమాకాండము 4వ అధ్యాయము 2వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది. యెహోవా అంటున్నాడు, నీ చేతిలోని ఏమిటి అని అతన్ని అడిగాను. అందుకు అతడు ఏమనెను? కర్ర అనెను. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమనెను. అతడు దాన్ని నేల పడవేయగానే అది ఏమాయను? పామాయను అంటున్నాడు. ఈ కర్ర వాగ్దానపు కర్రే కాదు కానీ ప్రియమైన వాళ్ళరా, ఈ కర్ర దేవుని శక్తి చేత నింపబడిన కర్ర. నీ చేతిలో ఏంటి మోషే అని దేవుడు అడిగినప్పుడు ఏమన్నాడండి? ఇది కర్రండి అన్నాడు. అయితే ఆ కర్రను ఏం చేయమన్నాడు? కింద పడేయమన్నాడు. కింద పడేయగలది ఏమైందట? పామైపోయిందట.
ఇప్పుడు ఈ కర్రలో ఏముందంటే దేవుని యొక్క శక్తి ఉంది. ఈరోజు ప్రియా దేవుని సంగమా, మనం ఎప్పుడైతే ఆ యొక్క చేతున్నటువంటి పాపాన్ని మనం విడిచిపెడతామో, విసర్జిస్తామో, అప్పుడు దేవుని యొక్క వాగ్దానములన్నీ కూడా మనము పొందుకుంటాం. మన చేతులతో మనం ఎత్తుపట్టుకుంటాం దేవుని యొక్క వాగ్దానాలు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క శక్తిని మనం చూస్తాం. మన చేతులతో మనము చేసే స్థాయిలోనికి దేవుడు మనను నిలబెడతాడు. అయితే ప్రియమైన వారు చూడండి, 4వ వచనంలో, అప్పుడు యెహోవా అంటున్నాడు మరలా, నీ చెయ్యి చాపి దాన్ని తోక పట్టుకొనమనగా అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతులు ఏమాయను, మరలా కర్ర అయ్యను. ప్రియ దేవుని సంగమా, మోషే యొక్క చేతున్నటువంటి కర్ర అది ఒక మామూలు కర్ర. ఇరిస్తే ఇరిగిపోతుంది, పొయ్యిలో పెడితే కాలిపోతుంది. కానీ అటువంటి అల్పమైన బలహీనమైన దానిలో దేవుడు తన యొక్క శక్తిని నింపాడు. ఈరోజు నీవు నేను బలహీనమే, అల్పులమే, ఎన్నికలైన వారమే. కానీ మన యొక్క పాపములను మనం విడిచిపెట్టి దేవుని తట్టు మనం చూసి మన చేతులు ఆయన తట్టు ఎత్తితే ప్రియమైన వాళ్ళరా, ఖచ్చితంగా దేవుడు మన యొక్క చేతులకి ఏమిస్తాడు చెప్పండి? శక్తినిస్తాడు. దేవుడు తన శక్తిని మన చేతులకు ఇస్తాడు. నువ్వు ప్రార్థించినప్పుడు, నీవు ఏదైనా పొందుకోవాలనుకున్నప్పుడు ఆ చేతుల ద్వారా నీవు పొందుకోవడానికి అవకాశము ఉంటుంది. అయితే 5వ వచనంలో ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడును నీకు ప్రత్యక్షమైనని నమ్ముదురని నేను అంటున్నాను. ఆ యొక్క కర్ర ద్వారా చేసినటువంటి అద్భుతాలు బట్టి, ఆ యొక్క కార్యాలను బట్టి ఏమి జరుగుతుందంటే అక్కడ మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, నీవు అబ్రహాము దేవుడు అని, ఇస్సాకు దేవుడు అని, యాకోబు దేవుడు అని వారు ఏమవుతారట? నమ్ముతారు. నువ్వు నాకు ప్రత్యక్షమయ్యావని, నేను ప్రత్యక్షమయ్యానని నా ప్రజలు నమ్ముతారు. వారు నమ్మడానికి దేవుడు ఏం చేస్తాడయ్యానంటే ఒక సూచక క్రియను అక్కడ చేస్తాడు, అద్భుతాన్ని చేస్తాడు. కానీ ఆ అద్భుతాన్ని దేని ద్వారా చేశాడయ్యానంటే ఒక ఎండిన కర్రతో దేవుడు అక్కడ అద్భుతాన్ని చేశాడు. ఆ కర్ర మోషే చేతిలో ఉంది, కానీ ఆ కర్రలో దేవుని యొక్క శక్తి ఉంది. ఆ కర్ర వాగ్దానపు కర్ర. నిర్గమాకాండము 10వ అధ్యాయము 21వ వచనములో కూడా ఈ మాటను మనము చదువుదాం ప్రియమైన వాళ్ళరా. అందుకు యెహోవా మోషేతో అన్నాడు, ఆకాశం వైపు నీ చేయి చాపుము, ఐగుప్తు దేశం మీద చీకటి, చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మున నేను. ప్రియమైన వాళ్ళరా, ఇది దేవుని శక్తి చేత నింపబడిన కర్రే కాదు, కానీ అద్భుతాలు చేసేటువంటి చెయ్య. మోషే యొక్క చేతులు ఎటువంటివి చెప్పండి? అద్భుతాలు చేసేటువంటి చెయ్యి. ఈ రోజు మన చేతుల ద్వారా మనం అద్భుతాలు చేయగలుగుతున్నామా, లేక మన యొక్క చేతుల ద్వారా మనము అద్భుతాలు చూడగలుగుతున్నామా? చూడగలగాలి అని అంటే మనము దేవుని యొక్క శక్తిని మనము పొందుకోవాలి. దేవుని యొక్క శక్తిని మనం పొందుకోవాలి అంటే మనలో, మన చేతుల్లో ఉన్నటువంటి పాపమును మనం ఏం చేయాలట? విడిచిపెట్టాలి. మనం పాపము విడిచిపెట్టకుండా దేవుని శక్తిని పొందుకోలేము. దేవుని శక్తిని పొందుకోకుండా అద్భుతాలు చేయలేము, అద్భుతాలు చూడలేము. అందుకనే యోబు గ్రంథం అన్నారు, పాపము నీ చేతిలో ఉండగా నువ్వు దాన్ని విడిచిపెట్టు, అప్పుడు నిర్భయుడుగానే ఉంటావు, సంతోషిస్తావు, నిర్దోషిగానే ఉంటావు. ఈరోజు ఎందుకు మన కుటుంబాలు ఆనందంగా, సంతోషంగా, నిర్భయముగా దేవుళ్ళలో బ్రతకలేకపోతున్నాం? ఎందుకు అద్భుతాలు మన కుటుంబాల్లో జరగడం లేదు? ఎందుకు మనం చేయలేకపోతున్నాం అనంటే ఎక్కడో ఇంకా మన చేతుల్లో పాపం ఉన్నదనే కదా అర్థం. దేవుడు వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. 7వ అధ్యాయము నిర్గమకాండము 7వ అధ్యాయము చూడండి, 8వ వచనం ఇలాగ రాయబడి ఉంది. మరి యెహోవా మోషేను తిట్టాను, ఫరో నీ శక్తి చూపుటకే ఒక మహత్కార్యము కనపరచుడని మీతో చెప్పినప్పుడు నీవు అహరోను చూచి నీ కర్రను పట్టుకొని ఫరో ఎదుట దానిని పరవేయమనుము, అదేమవును? సర్పమును. ఇక్కడ ఈ మాట మనకి ఏమి నేర్పిస్తున్నాయి అని అంటే మహత్కార్యములను కనపరచు కర్ర. అది వాగ్దానపు కర్రే కాదు, దేవుని శక్తి చేత నింపబడిన కర్ర. అలాగే అద్భుతాలు చేసేటువంటి చెయ్యి. 4వదిగా మనం ఆలోచన చేస్తే మహత్కార్యములు కనపరచు కర్ర. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు జాగ్రత్తగా సమాధానం చెప్పాలి. ఆ కర్ర కింద పరిచినప్పుడు అదేమైంది చెప్పండి?
పాము అయింది, సర్పమాయను. ఆ తర్వాత మరి ఐగుప్తు శకునగాండ్రులు కూడా ఏం చేశారు, వారు కర్రలు పడిసినప్పుడు అవి ఏమయ్యాయి, పాము అయ్యాయి. ఇప్పుడు మోసే పాము ఐగుప్తుల పాములు ఏం చేసింది, మింగేసింది అంటారా? మింగేసిందా? పాస్టర్ గారు అడ్డుగా చెప్తున్నారు. పాములు మింగడం అద్భుతం ఏంటి చెప్పండి. మీరు డిస్కవరీ ఛానల్ చూసారా? డిస్కవరీ ఛానల్ మనం పామును మింగదా? మాట్లాడరండి. మరి అది అద్భుతం ఎలాగా అవుద్దండి? పామును మింగడం అద్భుతమా, మహత్కార్యమా, గొప్ప కార్యమా? కాదు కదా, అది సహజం. కానీ ప్రియమైన వాళ్ళారా, చదవండి 12వ వచనంలో అక్కడ రాయబడి ఉంది, వారిలో ప్రతివాడును తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయను గాని అహరోను కర్ర వారి కర్రలను మృంగివేయగా. అది పామును మింగడము సహజం, దాని స్వభావ లక్షణం అది. కానీ ప్రియమైన వాళ్ళారా, దేవుడు చేసేటువంటి అద్భుతాలు ఎప్పుడు కూడా ప్రకృతికి భిన్నంగా ఉంటాయి. మోసే కర్ర ఐగుప్తు శకునగాండ్రుల యొక్క కర్రలు ఏం చేసిందటండి, మృంగివేయగా. అది అద్భుతం అంటే దేవుడు చేసేటువంటి కార్యం అదండి. ఇప్పుడు ఆలోచన చేయండి, ఎంతవరకు మోసే వేసిన కర్ర పాము అయ్యి ఆ పాము ఏం చేసిందండి మనం అంటే మనం ఇంకా సండే స్కూల్ స్థాయిలోనే మనం మిగిలిపోయాం. దేవుని యొక్క అద్భుతాలు ఎలాగ ఉంటాయి ప్రియమైన వాళ్ళారా? పామును మింగడం అద్భుతం కాదు, కానీ కర్రను మింగడము అద్భుతం. కాబట్టి మోసే చేతుల్లో ఏమున్నాయంటే దేవుని కర్ర ఉంది, అది వాగ్దానపు కర్ర, అది దేవుని శక్తి చేత నింపబడిన కర్ర, అది మహత్కార్యములు కనపరిచేటువంటి కర్ర. దీనికి కారణం ఏమిటంటే పాపము నీ చేతిలో ఉండగా చూచి దాన్ని ఏం చేయాలట, విడిచిపెట్టాలని యోబు గ్రంథం మనం చదివిన 11వ అధ్యాయము 14వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. రెండవ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మోసే చేతులు ఏముంది? మొదటి చెప్పండి, దేవుని కర్ర ఉంది. ఓకే, రెండవదిగా మనం ఆలోచన చేస్తే నిర్గమాకాండము 34వ అధ్యాయము చదువుతున్నాను చూడండి, 29వ వచనము. 34వ అధ్యాయము 29వ వచనము ఇలాగూ రాయబడి ఉంది, మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. 30 కూడా చదువుతున్నాను, అహరోనును ఇశ్రాయేలు మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించిన గనుక వారు అతనిని సమీపింపవెరచి అనేటువంటి మాట. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఆయన సీనాయి పర్వతం దిగుతూ వస్తా ఉన్నాడు. ఆయన చేతులు ఏముందంటే శాసనములు కలిగినటువంటి పలకలు ఉన్నాయి. ఈ శాసనములు దేనికి సాదృశ్యం అంటే దేవుని వాక్యం. మోషే చేతిలో దేవుని వాక్యం ఉంది, శాసనములే, ఆజ్ఞలే, 10 ఆజ్ఞలు రాసి ఇచ్చినాడు దేవుడు. ఆ రాతి పలకలను పట్టుకొని వస్తూ ఉన్నాడు. ఆ శాసనం ఏమిటయ్యానంటే దేవుని యొక్క వాక్యం. ఆయన దేవునితో సహవాసం చేసి దేవుని యొక్క వాక్యాన్ని పొందుకున్నాడు. ఆయన వాక్యాన్ని తన యొక్క చేతులతో పట్టుకొని వస్తా ఉన్నప్పుడు, కొండ దిగుతా ఉన్నప్పుడు ఆయన్ని చూస్తున్న వారందరికీ కూడా ఆయన యొక్క ముఖం ఎలా కనిపిస్తుందట, ప్రకాశిస్తూ కనిపించిందట. ఈరోజు క్రైస్తవులుగా దేవుని విశ్వాసం ఉంచిన వారుగా, భక్తి చేస్తున్న వారుగా, ఆయన్ని వెంబడిస్తున్న వారుగా ఈరోజు మన యొక్క ముఖాలు ప్రకాశిస్తున్నాయా? మన యొక్క కుటుంబాలు ప్రకాశవంతంగానే ఉన్నాయా? మన కుటుంబాలు దేవునికి సాక్షాత్ముగానే ఉన్నాయా? నిన్ను చూసిన వారు అబ్బో వీళ్ళు నిజమైన క్రైస్తవులరా, వీళ్ళు నిజమైనటువంటి దేవుని పిల్లలరా. నేను ఈరోజు ప్రకాశించకపోవడానికి గల కారణం ఏమిటంటే దేవునితో సహవాసం లేకపోవడం, దేవుని యొక్క వాక్యము మన యొక్క చేతులలో లేకపోవడం. నిజమే ప్రియమైన దేవుని సంగమా, మనము దేవుని యొక్క వాక్యము ఎంతగా మనము ధ్యానిస్తే అంతగా దేవునిలో మనము ప్రకాశిస్తూ ఉంటాం, అంతగా దేవునితో మనము సహవాసము కలిగి ఉంటాం. ఆ యొక్క వాక్యము మన చేతుల్లో ఉండాలి. ఆ పాపమును విడిచిపెట్టాలి. ఆ పాపము ఎక్కడికి వచ్చింది? ఫోన్లోకి వస్తుంది. ఇప్పుడు అది ఎంతవరకు ఉపయోగించుకోవాలి అంతవరకు దాన్ని ఉపయోగించండి. ఎందుకంటే ఆల్రెడీ అందులోకి పాపం ఇంటర్నెట్ ద్వారా ఎంతో పాపం అండి.
కదండి. ఎన్నో సైట్లు గవర్నమెంట్ వారు బ్యాన్ చేశారు, అయినా సరే ఇంకా పాపము రాజ్యం వెళుతూ ఉంది. అయితే ఇక్కడ మోషే గారి చేతిలో ఏముంది చెప్పండి? దేవుని యొక్క వాక్యం ఉంది. ఆ యొక్క శాసనములు ఆయన చేతిలో పట్టుకొని దిగి వస్తా ఉన్నప్పుడు ఆయన యొక్క ముఖ చర్మము ప్రకాశించినప్పుడు ఆయనను సమీపించడానికి జనులు ఏం చేశారట? భయపడ్డారట కదండి. అదే మాట కదా మనం చూస్తున్నాం. 30వ వచనం చదివాం. కనుక వారు అతని సమీపింప వెరచిరి. ఈరోజు నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని మన చేతులతో పట్టుకొని మనము ప్రకాశిస్తే అపవాది నిన్ను సమీపించడానికి ధైర్యం చేయగలుగుతాడా? నువ్వు పాపం చేయడానికి నువ్వు ముందుకు వెళ్ళవు. నిన్ను పాపము చేయడానికి దేవుని యొక్క వాక్యం నిన్ను వెళ్ళనివ్వదు. అపవాదిని యొద్దకు రావడానికి వారికి ధైర్యాన్ని కూడా చాలనివ్వదు. ఎందుకంటే నువ్వు మండుతున్నావు, నువ్వు దేవుని యొక్క వాక్యం చేత మండించబడుతున్నావు, నువ్వు వెలుగుతున్నావు, ప్రకాశించినటువంటి వెలుగుతున్నావు. ఒకవేళ వెలుగుతున్నటువంటి దీపము చుట్టూ పురుగులు తిరగగలవేమో కానీ ఆ వెలుగును ముట్టుకోగలుగుతాయా? ముట్టుకుంటే ఏమవుతాయి చెప్పండి? కాయలు చచ్చిపోతాయి. మరి ఎందుకు ఈరోజు శోధనలు మన గృహంలోనికి ప్రవేశిస్తున్నాయి? ఎందుకు కష్టాలు, ఇబ్బందులు, వేదనలు, దుఃఖం ఎందుకు మనలో ప్రవేశిస్తూ ఉందంటే మనం ఎడగడం లేదా? లేక మకమకలాడుతున్నటువంటి ఆ వెలుతురులో వెలుగుతున్నామా మనం? అలా వెలిగితే అందరికీ కూడా లోకమునే. ఈరోజు నువ్వు ప్రకాశించాలి. ఎందుకు వాక్యము మన చేతుల్లో ఉండాలి అని అంటే కీర్తనాకారుడు కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. చూడండి, 119వ కీర్తన 119వ కీర్తన 104వ వచనాన్ని చదువుతున్నాను. చూడండి, 119వ కీర్తన 104వ వచనములో భక్తుడు ఇలా రాస్తున్నాడు: నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను. దేవుని యొక్క వాక్యము మన చేతుల్లో ఉండగా, దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానిస్తూ ఉండగా మనకేమి కలిగిస్తుందట? వివేకము కలుగుతుంది. ఏది మంచి ఏది చెడును తెలుసుకోవాలి అంటే వివేకముగా నువ్వు ప్రవర్తించాలి అని అంటే దేవుని యొక్క వాక్యము మన చేతుల్లో ఉండాలి. ఇంకేమన్నాడు? తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను అంటున్నాడు. తప్పు మార్గములు మనకి ఎప్పుడు అసహ్యంగా కనిపిస్తాయి చెప్పండి? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, దేవుని యొక్క వాక్యం మన చేతుల్లో ఉన్నప్పుడు. ఒకవేళ ఎవరైనా అన్యాయం చేసినా వాడిని క్షమిస్తాం. ఒకవేళ చెడు మార్గం అని తెలిస్తే అది మనకు అసహ్యమని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం గ్రహించి మనం ప్రక్కకు తప్పుకుంటాం. అదే వివేకము కలిగి ఉండడం అంటే. ఈరోజు నీకు వివేకము కలిగి నువ్వు బ్రతకాలి అనంటే, తప్పు మార్గములను నువ్వు అసహించుకోవాలి అనంటే దేవుని వాక్యమును నీ చేత నీవు పట్టుకోవలసిన వారిగా ఉన్నాం. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అది 119వ కీర్తన 111వ వచనములో ఏమన్నాడో తెలుసా? 111వ వచనములు అంటున్నాడు కదా, నీ శాసనములు నాకు హృదయానందకరములు. నీ శాసనములు మోషే చేతులు ఏమున్నాయి చెప్పండి? దేవుని యొక్క శాసనములు ఉన్నాయి. దేవుని యొక్క వాక్యము ఉండగా మోషే గారి యొక్క ముఖము ప్రకాశిస్తా ఉంది. ఈ రోజు దేవుని శాసనములు, దేవుని యొక్క వాక్యములు మన యొక్క హృదయములో, మన యొక్క చేతుల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన యొక్క ఉపదేశములు, ఆయన యొక్క శాసనములు మనకు వివేకమును కలిగిస్తాయి. తప్పుడు మార్గాలు మనకు అసహ్యంగా చేస్తాయి. అంత మాత్రమే కాదు ప్రియమైన వారులారా, నీ శాసనములు నాకు హృదయానందకరములు. ఈరోజు దేన్ని బట్టి మనం ఆనందిస్తున్నాం? లోకాన్ని బట్ట, లోకంలోని సరదాలు బట్టి మనం ఆనందిస్తున్నామా? సంతోషాలు బట్టి ఆనందిస్తున్నామా? కాదు. మనకు నిజమైనటువంటి ఆనందం రావాలి అని అంటే నీవు దేవుని యొక్క వాక్యమును చదవాలి, అక్కడ చేత పట్టుకోవాలి. అప్పుడు నీ హృదయం సంతోషముగా ఉంటుంది. మనం తిన్న తిండిని బట్టి ఆనందము కాదు, ధరించిన బట్టలు బట్టి వచ్చేటువంటి ఆనందము కాదు, మనము చూసేటువంటి ప్రకృతిని బట్టి వచ్చేటువంటి ఆనందము కాదు. ఇది నిజమైన ఆనందము కాదు. మన యొక్క హృదయానికి నిజమైన సంతృప్తికరమైనటువంటి ఆనందం ఎప్పుడో తెలుసా ప్రియమైన వాళ్ళరా? ఆయన శాసనములను మనము పట్టుకున్నప్పుడు. ఇంకా ఏమన్నాడు? అవి నాకు నిత్య స్వాస్థ్యమని నేను భావిస్తున్నాను. నాకు నిత్యమైన స్వాస్థ్యము ఈ భూమి మీద కాదు, ఈ లోకంలో కాదు, నా గృహంలో కాదు, నా బంధువులతో కాదు. నాకు నిత్యమైన స్వాస్థ్యం ఏమిటయ్యానంటే నీ వాక్యము మాత్రమే, నీ శాసనములు మాత్రమే, నీ ఉపదేశములు మాత్రమే నా హృదయములకు ఆనందం, నాకు నిత్య స్వాస్థ్యములుగా ఉన్నాయి.
చూసారా ప్రియ దేవుని సంగమా, ఈ అనుభవంలోనికి మనము కూడా రావాల్సిన వారిగా ఉన్నాం. మరొక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. 119వ కీర్తన 50వ వచనం, మనమందరం ఎరిగిన వాక్యమే. 119వ కీర్తన 50వ వచనం అంటుంది కదా, నీ వాక్యము నన్ను బ్రతికించినది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగజేస్తూ ఉంది. ప్రియమైన దేవుని సంగమా, విశ్వాసమైనటువంటి మనము కష్టాలు దుఃఖాలు అనుభవిస్తా ఉన్నప్పుడు ఆయన యొక్క వాక్యం మనకు ఆదరణ కలిగిస్తుంది. ఆయన యొక్క వాక్యము మనకు నిరీక్షణ కలిగిస్తుంది. ఆయన యొక్క వాక్యము మనకు బలాన్ని ఇస్తుంది, బలపరుస్తుంది. ఒకవేళ నీ గుండె చెదరిపోతే అధైర్యపడుతున్నటువంటి సమయంలో ఆయన యొక్క వాక్యం మనకు ధైర్యాన్ని ఇస్తుందని చాలా స్పష్టంగా దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇంత గొప్ప వాగ్దానములు మనం పొందుకున్నప్పుడు ఈరోజు మన చేతుల్లో ఏమున్నాయండి? మోషే చేతులు అయితే దేవుని కర్ర ఉంది, మోషే చేతులు అయితే దేవుని యొక్క వాక్యము ఉంది, లేక శాసనములు ఉన్నాయి. మూడవదిగా మనం ఆలోచన చేస్తే నిర్గమకాండము 25వ అధ్యాయము 9వ వచనములో ఈ మాటను చదువుతా ఉన్నాను. 25వ అధ్యాయము 9వ వచనములు అంటున్నాడు కదా, నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను అన్నాడు. మోషే చేతులు ఎటువంటి అంటే మందిరమును నిర్మించేటువంటి చేతులు. దేవుని కర్ర ఉంది, రెండవదిగా దేవుని శాసనములు ఉన్నాయి, మూడవదిగా మోషే చేతులు ఏం చేస్తున్నాయట? మందిరమును నిర్మించేటువంటి చేతులు. దేవుని మందిర పని విషయమై దేవుని యొక్క మందిరమును నిర్మించడానికి ఉపయోగించినటువంటి చేతులు. అందుకే పరిశుద్ధ గ్రంథం మనం చూస్తాం, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 21వ వచనం అంటాడు కదా, అందరూ తమ సొంత కార్యములనే చూసుకుంటున్నారంట, కానీ యేసుక్రీస్తు వారి యొక్క కార్యములను చేయడం లేదట. అందరూ తమ సొంత కార్యములనే చేసుకుంటున్నారట. యేసుక్రీస్తు వారి యొక్క కార్యములు ఎవరూ చేయడం లేదు. కానీ మోషే చేతులు దేవుని యొక్క మందిరమును నిర్మించినటువంటి చేతులు. ఆ యొక్క దేవుని యొక్క మందిరం దేవునికి నివాసముగా ఉండడానికి, దేవుడు ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో మందసము దగ్గరికి వచ్చి తన ప్రజలతో మాట్లాడడానికి, తన ప్రజలతో సహవాసం కలిగి ఉండడానికి ఒక చక్కని మందసాన్ని నిర్మించమని దేవుడు చెప్పినప్పుడు ఒప్పుకున్నాడు. ఎక్కడ వద్దు ప్రభు, నేను చేయలేని ప్రభుత్వం లేదు, కష్టం ప్రభుత్వం లేదు. ఇప్పుడు మేము వర్ణరం చక్కగా ఆ యొక్క దేవుని యొక్క మందిర పనిని చేసినటువంటి చేతులు. ఈరోజు చాలా మంది సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, దేవుని పని విషయం కంటే వారి యొక్క సొంత ప్రయోజనాలు ఎక్కువగా చూసుకుంటున్నారు. సొంత ప్రయోజనాలు ఎక్కువ చూసుకుంటున్నారు. ఎక్కడ చూసినా ఘనత రావాలి, ప్రతిష్ఠిత రావాలని, వారికి మహిమ రావాలని, వారి పేరు అనేకులకు వినబడాలని స్వార్థపూరితమైనటువంటి సేవ చేస్తున్నటువంటి సేవకులు ఈ లోకంలో ఉన్నారు. స్వప్రయోజనాల కోసం సేవ, సొంత పనులు చేసుకుంటున్నారు, కానీ దేవుని యొక్క పనులను చేయడం లేదు. కానీ మోషే చేతులు దేవుని యొక్క మందిరాన్ని నిర్మించినటువంటి చేతులు. 4వదిగా మనం ఆలోచన చేస్తే మోషే చేతులు అభిషేకించేటువంటి చేతులు. ఏ చేతులండి? అభిషేకించే చేతులు. చూద్దామా, నిర్గమకాండం 40వ అధ్యాయము 9వ వచనంలో రాయబడి ఉంది, మరియు నీవు అభిషేక తైలమును తీసుకొని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దాని ఉపకరణములన్నిటినీ ప్రతిష్ఠింపవలెను, అప్పుడు అది పరిశుద్ధమగును అన్నాడు. మోషేతో దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆ యొక్క 40వ అధ్యాయము 9వ వచనములు ఏమంటున్నాడనంటే, బాబు మోషే, నీవు అభిషేక తైలమును తీసుకొని మందిరములోను దాని సమస్తమును అభిషేకము చేసి దాని ఉపకరణములన్నిటిని ఏం చేయాలట? ప్రతిష్ఠించాలట. దేవుని యొక్క మందిరం నిర్మించబడింది. ఇప్పుడు మందిరంలో పెట్టవలసిన ప్రతి వస్తువు కూడా ఏం చేయబడాలి? మొదట అది అభిషేకించబడాలి. కాబట్టి దేవుడు మోషే గారికి అంటున్నాడు, అయ్యా మోషే, ఈ వస్తువులు యొక్క ఉపకరణములన్నీ దేవుని మందిరములో, నా మందిరములో ఇవి వాడబడాలి. కాబట్టి ఇదిగో వాటినన్నిటిని కూడా నీవు అభిషేకించి నా మందిరంలో వాటిని ఏం చేయమన్నాడు? ప్రతిష్ఠించు అన్నాడు. నా మందిర పని విషయమే ప్రతిష్ఠించు. ఈరోజు మీ చేతులు ఎలాగున్నాయి, నా చేతులు ఎలాగున్నాయి? మన పిల్లలను దేవుని మందిర పని విషయమే ప్రతిష్ఠిస్తున్నాయా మన చేతులు?
దేవుని మందిర పని కొరకే మన బిడ్డలను మనం అభిషేకించుకున్నామా, మనం లేక మనం ప్రతిష్ఠించుకున్నాం మనం ప్రతిష్ఠించుకున్నామా? మోషే చేతులు అవి దేవుని యొక్క మందిర ఉపకరణములను అభిషేకించేటువంటి చేతులు. ఎంత గొప్ప ధన్యత అండి! అంతవరకు అవి లోపల పెట్టడానికి వీలు లేదు, దేవుని మందిరంలోకి వెళ్ళడానికి వీలు లేదు. అవి అభిషేకించబడాలి, అభిషేకించబడ్డాయి. రెండవది మనం ఆలోచన చేస్తే అదే 40 అధ్యాయము 13వ వచనములో ఈ మంచి మాటను ఆయన రాస్తా ఉన్నాడు. 40 అధ్యాయం 13వ వచనములు అంటున్నాడు కదా, అహరోను నాకు యాజకుడగినట్లు అతనికి ప్రతిష్ఠిత వస్త్రములను ధరింపజేసి అతనికి అభిషేకము చేసి అతన్ని ప్రతిష్ఠింపవలెను. అబ్బా! రెండవదిగా, మొదటిది మనం ఆలోచన చేస్తే మందిర ఉపకరణములను ప్రతిష్ఠించేటువంటి చేతులైతే, రెండవదిగా యాజకులను అభిషేకించేటువంటి చేతులు. దేవుని మందిరములో సేవ చేయడానికి ఎవరైతే ఏర్పాటు చేయబడ్డారో వారందరినీ కూడా అభిషేకించవలసినటువంటి గొప్ప ధన్యతను పొందుకున్నది ఎవరు చెప్పండి? మోషే. నా మందిరంలో పని చేయడానికి ఇదిగో అహరోనుని అభిషేకించి, నువ్వు అభిషేకించి నువ్వు ప్రతిష్ఠించు, ఆ యొక్క ప్రతిష్ఠిత వస్త్రములు ధరింపజేయి నా మందిర పని కొరకు. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మన చేతులు ఎలాగున్నాయో ఒక్కసారి మనం ఆలోచన చేయవలసిన వారిగా ఉన్నాం. నిజంగా మన చేతులు దేవుని మందిర పని విషయమే ఆసక్తి కలిగి ఉన్నాయా? మన బిడ్డలను దేవుని మందిరం కొరకు మనం అభిషేకిస్తా ఉన్నామా? ఆ స్థాయిలో మనం ఉండాలి అని అంటే మన చేతులు ఉన్నటువంటి పాపాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? విడిచిపెట్టాలి. మొదట విడిచిపెట్టకపోతే మనము ఈ యొక్క అభిషేకించేటువంటి చేతులుగా మన చేతులు ఉండలేవు. అదే 40 అధ్యాయము 15వ వచనంలో ఇలాగ రాస్తా ఉన్నాడు, వారు నాకు యాజకులగుటకై నీవు వారి తండ్రికి అభిషేకము చేసినట్లు వారికి నీ అభిషేకము చేయము. వారి అభిషేకము తరతరములకు వారికి నిత్యమైన యాజకత్వ సూచనగా ఉండవలెను. తన తండ్రినే కాదు వారి పిల్లల్ని కొన్ని ఏం చేయాలి? అభిషేకించు. వారు తరతరములో యాజకులుగా ఉండడానికి వారు ఏం చేయబడాలి చెప్పండి? దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం ఇజ్రాయెల్ వెళ్ళి చూస్తే ఆ యొక్క మందిర పని విషయమై లేవీలు తప్ప మరి ఎవరు కూడా పనిని చేయరు. మరి ఎవరు అభిషేకించారు మరి వాళ్ళని? ఆనాడు మోషే అభిషేకించారు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, వారి అభిషేకము తరతరములకు. మరలా ఇదిగో నా కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ వరకు, సంఘం ఎత్తబడే వరకు తరతరములకు కూడా ఈ యొక్క అభిషేకం వారి మీద నిలిచి ఉంటుంది. మోషే ఆయన అన్నాడు, నువ్వు వెళ్ళి నా ప్రజలు విడిపించంటే, ప్రభువా నేను నెత్తోని ప్రభువా, నేను నోటి మాంద్యం గలవాడిని ప్రభువా, నేను ఇలాంటివాడిని ప్రభువా అని ఆయన అనడం లేదండి. కానీ అతను అన్నాడు, నేను నెత్తివాడిని ప్రభువా, నేను మాట్లాడలేని ప్రభువా, నాకు ధైర్యం లేదు ప్రభువా అన్నాడు. కానీ దేవుడు ఏమన్నాడంటే, మోషే నీలో ఉన్నటువంటి శక్తి నీకు తెలియదయ్యా, నువ్వెంత గొప్పవాడు అవుతావో, నువ్వెంత గొప్ప కార్యాలు చేయబోతున్నావో నీకు తెలియదు, రాను రాను నీకు తెలుస్తుంది అని దేవుడు మనసులో అనుకుని ఉంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు దేవుని యొక్క మందిర పని చేయడానికి యాజకులను అభిషేకించింది ఈనాటి ప్రజలు కాదు. ఆనాడు మోషే అభిషేకించినటువంటి వారు తరతరములకు దేవుని మందిరంలో వారు ఏం చేస్తున్నారు చెప్పండి? సేవ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఎన్ని చెప్పాను? 4 చెప్పాను. మొదటిది మోషే చేతులు ఏముందండి? దేవుని కర్ర. రెండవది శాసనములు. మూడవది మందిరం నిర్మించే చేతులు. నాలుగవది అభిషేకించే చేతులు. ఐదవది జ్ఞాపకం చేస్తాను ప్రియమైన వాళ్ళరా, ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 9వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది. 34వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 9వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది, మోషే తన చేతులను నూనె కుమారుని యెహోషువ మీద ఉంచి ఉండేను గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను. కాబట్టి ఇశ్రాయేలుడు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. ఐదవదిగా ప్రియమైన వాళ్ళరా, మోషే చేతులు జ్ఞానాత్మ చేత నింపబడినటువంటి చేతులు. ఎవరిని అభిషేకించాడట? యెహోషువను అభిషేకించాడు. 34వ అధ్యాయము 9వ వచనము ద్వితీయోపదేశకాండము
9వ వచనంలో అంటున్నాడు, మోషే తన యొక్క చేతులు యెహోషువ మీద ఉంచగా యెహోషువ జ్ఞానాత్మ పూర్ణుడాయను. ఎంత చక్కని ధన్యత. యెహోషువ, ఇదిగో నా సమయం అయిపోయింది, నేను ఎంతవరకు నడిపించాను, నా సారథ్యంలో నడిచినటువంటి నీవు ఇప్పుడు నాయకుడిగా ఉండబోతా ఉన్నావు, కాబట్టి ఇదిగో నేను నిన్ను అభిషేకిస్తున్నానని తన యొక్క చేతులు యెహోషువ మీద ఉంచినప్పుడు జ్ఞానాత్మ కలిగిన వాడే తన ప్రజలను ఎక్కడికి నడిపించండి? యెహోషువ కనానులోనికి నడిపించాడు. ఈరోజు మన చేతుల్లో ఏమున్నాయి? మన చేతుల్లో ఏమున్నాయి చెప్పండి? నిజంగా దేవుని యొక్క శాసనాలు ఉన్నాయా? దేవుని వాగ్దానపు కార్యాలు మనలో ఉన్నాయా? దేవుని మందిరం నిర్మించే చేతులేనా? మన బిడ్డలను అభిషేకించుకున్నటువంటి చేతులేనా? మన హస్తాల్లో మన చేతుల్లో జ్ఞానాత్మ ఉందా? ఉండాలి ప్రియమైన దేవుని సంగమా. కాబట్టి దేవుడు అన్నాడు యెహోషువతో, నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు. ఎవరైతే విశ్వాసంలో కొనసాగుతున్నారో, ఎవరైతే విశ్వాసం ద్వారా పోరాటాలు చేస్తూ ఉన్నారో అటువంటి వారికి దేవుడు ఎప్పుడు కూడా ఏమంటాడు చెప్పండి? తోడై ఉంటాడు. ఈ విశ్వాస జీవితంలో, ఈ యొక్క విశ్వాస జీవితంలో మనం చేస్తున్నటువంటి పోరాటాల్లో దేవుడు మనకు తోడై ఉంటాడు. కాబట్టి మోషే చేతులు చాలా అద్భుతమైనటువంటి చేతులు. ఈరోజు మన చేతులు ఎలాగ ఉన్నాయి? మన కుటుంబానికి ఎలాగ ఉపయోగపడుతున్నాయి? దేవునికి ఎలాగ ఉపయోగపడుతున్నాయి? ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఒక మాటని జ్ఞాపకం చేస్తాను. ఎందుకు సేవకుడు మనకు కావాలి? ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, మందిర పని విషయమై అక్కడ అహరోను అభిషేకించాడు. ఇక్కడ నాయకుడిగా యెహోషువను దేవుడు మోషే ద్వారా అభిషేకించాడు. ఎందుకు సేవకుడు కావాలి? సేవకుని యొక్క అవసరం ఏంటి చెప్పమంటారా? ఒక 4 విషయాలు మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. నెంబర్ 1, దేవుని ఉద్దేశాలను నెరవేర్చడానికి సేవకుడు కావాలి. దేవుని యొక్క ఉద్దేశాలు. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని దేవుడు ఎలా బయలుపరుస్తాడు చెప్పండి? ఎవరి ద్వారా బయలుపరుస్తాడు? సేవకుడి ద్వారానే. కాబట్టి సేవకుడు అవసరం కాబట్టి దేవుడు చక్కగా మోషే తర్వాత యెహోషువను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని మందిర పని విషయమై అహరోనును తన తరతరములో సేవ చేయడానికి వారి యొక్క కుమారులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే దేవుడు తన ఉద్దేశములను సేవకుల ద్వారా నెరవేర్చడానికి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. రెండవదిగా మనం ఆలోచన చేస్తే, సేవకుడు ఎందుకు కావాలి అనంటే రక్షణ ప్రణాళికను కొనసాగించడానికి. ఎందుకంటే రక్షణ ప్రణాళికను కొనసాగించడానికి దేవుడు మనందరినీ రక్షించుకున్నాడు కదండి. దేవుడు మనందరినీ కూడా రక్షించుకొని ఆ రక్షణను కొనసాగించడానికి దేవుడు మనకి ఏమి ఇచ్చాడు అంటే మందిరాలు ఇచ్చాడు. నువ్వు మందిరానికి వచ్చినప్పుడు దేవుని సేవకుడు ద్వారా దేవుని సువార్త ప్రకటించమన్నప్పుడు దేవుడు నీకు ఇచ్చిన రక్షణ నువ్వేం చేస్తూ ఉండాలి? కొనసాగించుకుంటూ ఉండాలి. ఈ రక్షణ సువార్తను సేవకులు ప్రకటించుచుండగా, నీకు వివరించుచుండగా దేవుడు నీకు ఇచ్చిన యొక్క రక్షణను, దేవుడు నీకు ఇచ్చిన యొక్క నిరీక్షణ యొక్క స్వాస్థ్యమును నువ్వు కొనసాగించాలి అంటే నీకు సేవకుడు అవసరం. దేవుడు మాట్లాడలేడా? ఆనాడు దేవుడు మాట్లాడొచ్చు. మోషేతో మాట్లాడిన దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడలేడా? మాట్లాడగలడు. కానీ దేవుడు తన యొక్క ప్రణాళికను నెరవేర్చుకోవడానికి ఒక వ్యక్తిని దేవుడు ఎప్పుడు కూడా ఏర్పాటు చేసుకుంటాడు. ఆ ఏర్పాటు చేసుకున్న వ్యక్తే సేవకుడు. మూడవదిగా దేవుని యొక్క సేవకుడు ఎందుకు కావాలి అని అంటే దేవుని కోపమును చల్లార్చడానికి. మోషే ఎన్ని మార్లు దేవుని కోపాన్ని చల్లార్చాడు చెప్పండి కదండి? ఎన్నో మార్లు అన్నాడు, మోషే నువ్వు తప్పుకుని వారిని చంపేస్తాను. అయ్యో ప్రభువా, ఇంటికి ప్రభువా పని చేస్తాను నువ్వు. ఆ చంపేసే ఉద్దేశం ఉంటే జీవగ్రంథం నుంచి నా పేరు తీసే అన్నాడు అంతే. అరే చంపే ప్రభు అంటే ఒక్క మాటతో చచ్చిపోరండి. ఒక్క మాట చంపే ప్రభు అంటే దేవుడు చంపేస్తున్నప్పుడు అడ్డుపడడానికి నేను నువ్వెవరండి? కానీ మోషే అన్నాడు, వద్దు ప్రభువా, నువ్వు అలాగూ చెయ్యద్దు. ఇదిగో వాళ్ళ దేవుడు ఎక్కడికి అరణ్యంలో తీసుకుని వెళ్ళి చంపేశారని అన్యులు మాట్లాడుకుంటారు. ఆ చంపేసే ఉద్దేశం ఉంటే నన్ను చంపే, లేదా నా పేరు జీవగ్రంథంలో తీసే. ఎంత గొప్ప మాట ప్రియమైన దేవుని సంగమా. ఈరోజు మీకు ఒక మాటను జ్ఞాపకం చేయమంటారా? నీ కుటుంబంలో బాధ కలిగితే నీవు బాధపడతావు కదండి. కానీ నీతో పాటు బాధపడే వ్యక్తి ఎవరయ్యారంటే దేవుని సేవకుడు మాత్రమే. నీ కుటుంబంలో ఆనందం కలిగితే సేవకుని కుటుంబంలో ఆనందం, నీ కుటుంబంలో దుఃఖం కలిగితే సేవకుని కుటుంబంలో అదే దుఃఖం.
నీ దుఃఖాన్ని చూసి సేవకుడు ఎప్పుడు కూడా ఆనందించడు. ఇక్కడ కూర్చున్న ఇంచుమించుగా ఈ 100 కుటుంబాల్లో కనీసం 50 కుటుంబాల్లో సమస్యలు ఉన్నాయనుకోండి. నీ కుటుంబంలో సమస్య వస్తే నీ చుట్టూ ఉన్నవారు దాన్ని పంచుకుంటారా? అయ్యో నీ శ్రమంలో మాకు కొద్ది శ్రమ ఇవ్వండి, నీ బాధల్లో మాకు బాధ ఇవ్వండి, నీ దుఃఖంలో నాకు దుఃఖం ఇవ్వండి అంటారా? అనరు. నీ ముందు అయ్యయ్యో అంటారు, అలాగా అంటారు. బయటికి వెళ్ళిన తర్వాత నీకు జరగవలసిందే జరిగింది అంటాడు. కానీ సేవకుడు అలా కాదు. ఈ 50 కుటుంబాల దుఃఖాన్ని కూడా తన మీద వేసుకుంటాడండి. ఈ 50 మా కుటుంబం, అంతే కదండి. మా కుటుంబంలో మాకుండి బాధలు మాకుంటే మేమేమి ఆ బాధలకు అతీతులమేమి కాదు, శ్రమలకు అతీతులమేమి కాదు. కానీ సేవకుడు ఎందుకు అవసరమయ్యానంటే మీ బాధలను పంచుకోవడానికి. నీ దుఃఖంలో దుఃఖపడతాడు, నీ ఆనందంలో ఆనందిస్తాడు. మీ ఇంట్లో పుట్టినరోజు అయితే మా ఇంట్లో పుట్టినరోజు అయినట్టే. మీ ఇంట్లో పెళ్లిరోజు అయితే మా ఇంట్లో పెళ్లిరోజు అయినట్లే. మీ ఇంట్లో స్మారక కూడిక జరిగితే మా ఇంట్లో స్మారక కూడిక జరిగినట్లే. తన సమస్తాన్ని విడిచిపెట్టుకొని తన కుటుంబాల బంధువులను, సంతోషాలు, ఆనందాలను వీటన్నిటిని కూడా వదిలేసుకొని దేవుడిచ్చినటువంటి సంఘము కొరకు సేవకుడు ఏం చేస్తాడు చెప్పండి? ప్రయాసపడతా ఉంటాడు. కానీ ఈరోజు మనకు సేవకుడు అంటే చాలా సేవకుడే, నేను కాదంటాడు, సేవకుడే, పనివాడే. కానీ దేవుని సేవకునిగా మనము చూడవలసిన వారిగా మనం ఉన్నాం. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మనకు తెలుసు మిరియాము మోషేకి ఏమవుతుందండి? అక్క అవుతుంది. మోషేని ఎదిరించలేదా? దేవుడు ఊరుకున్నాడా? మోషే ఆహారాన్ని దేవుడు దండించలేదా? అక్కే కదా, తన తమ్ముడే కదా. కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సేవకుడు. దేవుడు తీర్పు తీర్చవలసి ఉంటే ఆయన తీర్పు తీరుస్తాడు, లేకపోతే అభిషేకించవలసి ఉంటే ఆయన అభిషేకిస్తాడు. అందుకే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా మీరు నేర్చుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో 4వ వచనములో ఈ మంచి మాటను మనం చదువుతున్నాం. 14వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 4వ వచనం ఎలాగ రాయబడి ఉంది? పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతను నిలిచి ఇండుటైనను పడి ఇండుటైనను అతని సొంత యజమానుని పనియే. అతను నిలుచును, ప్రభువు అతనిని నిలవబెట్టుటకు శక్తి గలవాడు అన్నాడు. నువ్వు పరుని సేవకునికి ఎప్పుడు నువ్వు తీర్పు తీర్చొద్దు. నువ్వు సేవకుని జోలికి అసలు వెళ్ళొద్దు. ఎందుకనంటే ఆయనకు ఒక యజమానుడు ఉన్నాడు, నాకు ఒక యజమానుడు ఉన్నాడు. నా యజమానుడు ప్రభువే. నన్ను నిలవబెట్టడానికైనా నన్ను పడగొట్టడానికైనా ఎవరు సమర్థుడు చెప్పండి? ఆయనే సమర్థుడు, ఆయనే శక్తి కలిగిన వాడు. కాబట్టి ఏ సేవకుడికి కూడా మనం ఏం తీర్చకూడదు చెప్పండి? తీర్పు తీర్చే ప్రయత్నాన్ని మనం ఎవరు కూడా చేయకూడదు. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సేవకుడు ఎందుకు అవసరమయ్యా అనంటే, 1 దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి, 2 రక్షణ ప్రణాళికను కొనసాగించడానికి, దేవుని యొక్క కోపమును చల్లార్చడానికి, 4వదిగా మనం ఆలోచన చేస్తే దేవునికి దూరమైన మానవుణ్ణి తిరిగి దేవుని ముందు నిలబెట్టడానికి. దేవునికి దూరమైన మానవుణ్ణి తిరిగి మరలా దేవుని ముందు నిలవబెట్టడానికి సేవకుడు అవసరం. ఈరోజు చాలా మంది దేవునికి దూరం అయిపోయిన వారి కొరకు సేవకుడే ప్రార్థన చేస్తారు ఎక్కువ. ఒక కుటుంబం దేవునికి దూరం అయిపోయినా, ఒక వ్యక్తి దేవునికి దూరం అయిపోయినా వారు మరలా దేవుని దగ్గరికి రావాలని, దేవుని దగ్గర వారు నిలవబడాలని ఎవరు ప్రార్థన చేస్తారు అంటే దేవుని సేవకుడే ప్రార్థన చేస్తాడు. అలా నిలబెట్టడం ద్వారా ఆ యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని ఆ కుటుంబానికి ఇవ్వడానికి ఎంతో ప్రయాసపడతాడు సేవకుడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మోషే చేతులు ఎటువంటివి మనం నేర్చుకున్నాం. ఈరోజు మన చేతులు ఎలాగ ఉన్నాయి? పాపముని చేతిలో ఉండగా నువ్వు దాన్ని ఏం చేయాలట? విడిచిపెట్టిన ఎడల విడిచిపెడితే దేవుని యొక్క వాగ్దానపు కర్రను పొందుకుంటావు, దేవుని యొక్క వాగ్దానాన్ని పొందుకుంటావు, దేవుని యొక్క శాసనమును పొందుకుంటావు, దేవుని యొక్క మందిరాన్ని నిర్మిస్తావు, నీ బిడ్డలను అభిషేకించే స్థాయికి వెళతావు. నీవు నీ బిడ్డల మీద చెయ్యి ఉంచినప్పుడు వారు జ్ఞానాత్మ పూర్ణులు అవుతారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సేవకుని విలువ మనం తెలుసుకోవాలి, సేవకుని మనము ప్రేమించాలి, సేవకుని మీద మనం సనగొద్దు, సేవకుని మీద మనము తిరుగుబాటు చెయ్యొద్దు. ఎందుకో చెప్పమంటారా? దేవుడు ఎంత మాత్రమునో ఉపేక్షించుడు. అది గుర్తుపెట్టుకోండి. సేవకుడి విషయంలో దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఉపేక్షించడు. కాబట్టి మనం ఎప్పుడు తీర్పు తీర్చే ప్రయత్నం మనము చేయొద్దు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.
ఆమేన్.